మీరు ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారా, అద్దెంట్లో ఉంటున్నారు? అద్దెంట్లో ఉంటున్నాం. ఎంత అద్దె? మేము సింపుల్గానే ఉంటున్నామండి 3000. కానీ ఎప్పుడు పెడుతూనే ఉన్నాము, ఎప్పుడు రాలేదండి. ఏ పార్టీ వాళ్ళు రాసినా రాపిస్తూనే ఉన్నాము, అంతే. మాకైతే ఎప్పుడు రాలేదు. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. 24వ తారీఖున ప్రభుత్వంకి తెలిసి వచ్చేటట్లుగా అందరూ కూడా అర్జీదారులు రావాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుడ్డికన్నా మెల్లమేలు అన్నట్లుగా జగనన్న కాలనీల పేరిట 1 సెంటు స్థలమైనా ఇచ్చి జగనన్న కాలనీలో కొద్దో గొప్ప అభివృద్ధి కార్యక్రమానికి గత ప్రభుత్వం శ్రీకారం చుడితే, కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి 2 ఏళ్ళు గడుస్తున్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇస్తామని అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరుస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. చూడొచ్చు, సిపిఐ పార్టీ ఇల్లు లేని పేదలకు నగరాల్లో 2 సెంట్లు స్థలాలు కేటాయించాలని చెప్పేసి మార్చి 24న ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే 2 ఏళ్ళు గడిచిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. టిట్కో ఇల్లు ఇస్తామన్నారు, ఉగాదికి గృహప్రవేశాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఉగాది కూడా అయిపోయింది, మళ్ళీ ఇంకో ఉగాదికి మనం నాంది పలకబోతూ ఉన్నాం. పరిస్థితి ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీలో? కూటమి ప్రభుత్వం మీద ఎవరు కూడా విమర్శలు చేయడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. దీని మీద మాట్లాడాలంటే మీరేం చెప్పుకొస్తారు? 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాము, కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కనీసం స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ. ముందు స్థలం అక్వైర్ చేయాలి, అక్వైర్ చేసిన తర్వాత ఆ స్థలంలో డిపిఆర్ తయారు చేయాలి, తయారు చేసి రోడ్లు వేయాలా, వీధి లైట్లు పెట్టాలా, డ్రైనేజ్ సౌకర్యం కల్పించిన తర్వాత ఇళ్ళు అనేటటువంటివి కేటాయింపు చేయాలి. అంటే ఇదంతా దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ. ఇది జనరల్గా పరిపాటు అయిపోయింది ప్రభుత్వాలకి. ఎన్నికల ముందు మనం చూడండి, 2014 ఎన్నికల ముందు టిట్కో అనే పేరుతోటి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టిట్కో ద్వారా ప్రతి వారి దగ్గర నుంచి 25,000, 50,000, లక్ష రూపాయలు కట్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతి వారి చేతిలో ఒక పట్టా ఇచ్చారు. ఇల్లు ఎక్కడుందో తెలియదు. 3వ ప్రభుత్వం వచ్చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయింది, వైఎస్ఆర్కి ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నెలలో జరిగినటువంటి మంత్రుల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అంటే ఈ ఖచ్చితంగా మేము చెప్పుదాం, ఇంకా 2 సంవత్సరాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చేది పట్టాలు చేతిలో పట్టాలు తప్ప ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటిది జరిగేటటువంటిది కాదు. అందుకనే సిపిఐగా చెప్తున్నాం, మీరు ఈ రోజు నుంచే ఆ యొక్క ప్రక్రియని ప్రారంభించి ఎన్ని కోట్ల రూపాయలు దీనిపైన వెచ్చించి మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎన్ని కోట్లయితే మీరు కేటాయించి పనులు ప్రారంభించబోతున్నారు అనేటటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 24వ తారీఖున, అందుకనే 2 సంవత్సరాలు అవుతున్నా వారు ఇచ్చినటువంటి హామీకి ఎక్కడ కూడా మరి శంకుస్థాపన అనేటటువంటిది మొదలుపెట్టినటువంటి పరిస్థితిలో ఇప్పటికే గత 2024 నవంబర్ నెలలో వేలాది మందితోటి విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించాం. నవంబర్ 27, 2024 ఇప్పటికీ సంవత్సరన్నర అవుతూ ఉన్నది, కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. అందుకే సిపిఐగా రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 24వ తారీఖు కలెక్టర్ గారికి అర్జీదారులందరూ కూడా డైరెక్ట్గా వచ్చి కలెక్టర్ గారికి అర్జీలు సమర్పించుకునేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా ఆ రకమైనటువంటి వందలాది మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, అర్జీలు రాయించుకుంటూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ 18వ డివిజన్ చల్సాన్ నగర్లో ఉన్నాము. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది వచ్చి ఇల్లు లేనటువంటి వారు
అర్జీలు రాయించుకుంటా ఉన్నారు. వారందరూ కూడా 24వ తారీఖున ప్రభుత్వంకి తెలిసి వచ్చేటట్లుగా అందరూ కూడా అర్జీదారులు రావాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ ఇంటికి సంబంధించి పేదలకు దక్కాల్సిన, న్యాయంగా దక్కాల్సిన ఇళ్ళకి సంబంధించి ఒక్క రూపాయి కూడా అందులో కేటాయించిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, అందరికీ ఇస్తామని చెప్పేసి ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇది ఎలా ఆచరణ సాధ్యం అవుతుంది అంటారు? అంటే నిజంగా ప్రజలు గ్రహిస్తున్నారా కూటమి చేసే తప్పిదాలన్నీ? అంటే మీరేం చెప్పుకొస్తారు? ఇది పోయిన సంవత్సరం చూసాం, ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే సంకలు కొట్టుకున్నారు. ప్రజలు ఎవరు కూడా హర్షించాల ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కొట్టుకున్నారు. ఆ కార్యక్రమం అయిపోయింది. ఇంకో కార్యక్రమం కాబట్టి ఇవాళ నువ్వు నిధులు కేటాయించకుండా విధులు ఎలా చేస్తావు? నిధులు అనేది బడ్జెట్లో కేటాయిస్తేనే కదా విధులు నిర్వహించేటటువంటి దానికి. కాబట్టి ఇది నీటి మాట అనేటటువంటిది వాళ్ళు చెప్పేటటువంటి మాటలు సరైనటువంటిది కాదు. ప్రజల్ని మోసం చేసేటటువంటి పద్ధతిలోనే ఉండేటటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా వారు అనుకుంటా ఉన్నారు మరలా 2029 ఎన్నికలు వచ్చేటటువంటి నాటికి మేమందరం కూడా మంచి పట్టాలు తయారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మొఖాలతోటి, పవన్ కళ్యాణ్ మొఖాలతోటి తయారు చేసి ప్రజలకు ఇచ్చేది పట్టాలే, ఇల్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది ఉండదేమో అని చెప్పేటటువంటి ఆందోళనతోటే సిపిఐ గత సంవత్సరం నుంచే ఈ కార్యక్రమం చేపట్టింది. మరలా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా రేపు 24వ తారీఖు చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటటువంటి దానికోసం మేము చేసేటటువంటి ఆందోళన ప్రజలందరూ కూడా రావాలి. రాకుండా ఎవరికి వారు ఇంటికాడ ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది తప్ప స్పందించేటటువంటి పరిస్థితి ఉండదు. వేలాది మంది ప్రజలు వచ్చి ఒక్క విజయవాడ నగరంలోనే వేలాది మంది ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేటటువంటి దీనికి ప్రభుత్వం ఆలోచనలో రావాల్సినటువంటి అవసరం ఉందిగా అనేది మా అభిప్రాయం.